హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు 25థ్ ఆగస్ట్ 'మనసంతా నువ్వే' సీరియల్ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌లు అయితే మామూలుగా లేవు. ఇంకా సింధుకి, యష్‌కి ఎంత చెప్పినా సరే వినిపించకపోయేసరికి నేనైతే ప్రూఫ్ చూపిస్తానని ఆఫీస్‌కి తీసుకెళ్ళి చూపించేసరికి ఇంకా అక్కడైతే కాశీ అయితే డబుల్ గేమ్ అయితే ప్లే చేస్తా ఉంటాడు. ఇంకా మరోసారి సింధు అయితే మోసం చేస్తుందని చెప్పేసి ఇంకా యష్ అయితే ఇంకా వెనక్కి వెళ్ళిపోతా ఉంటాడు. మరోపక్క ఓబుల్ రెడ్డికి అసలు విషయం తెలుస్తుంది. కాశీ వేరు, యష్ వేరు అని విషయం తెలుసుకొని ఇంకా మరొక ప్లాన్ అయితే రెడీ చేస్తా ఉంటాడు. ఇంకా మరోపక్క మధు అయితే ఇంక దమయంతిని కిడ్నాప్ చేసిన విషయం కనీసం నాకు చెప్పలేదండి. ఇంకా ఓబుల్‌రెడ్డికి కాల్ చేసేసరికి, ఇంకా ఓబుల్‌రెడ్డి కాస్త నీకే ఇస్తాను 50,00,00,000 అని చెప్పేసరికి ఇంక మధు అయితే ఇంకా ఇంటికైతే వస్తుంటుంది. ఇంకా చాలా ట్విస్ట్‌లయితే జరిగినాయండి. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలకైతే వెళ్ళిపోవచ్చు. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన నుంచి వచ్చే నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తుంటాయి. అండ్ ఇంకా స్టార్టింగ్ రివ్యూలో అయితే ఇంకా అక్షయ, అరుణ ఇంకా కాశీకైతే విషయం చెప్పేసరికి అన్నయ్య తను మోసం చేసే అమ్మాయి అయితే అలాగ ఓబుల్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చెప్పు తీసి కొట్టదు కదా, మన అక్కని రక్షించదు కదా అని ఇంకా చాలా విధిగా చెప్పేసరికి ఇంకా అక్కడ ఉన్న కాశీ రూపంలో యష్ అయితే ఇంక అంత విషయం తెలుసుకొని ఇంకా సింధు దగ్గరికి అయితే బయలుదేరుతూ ఉంటాడు. అప్పటికే ఇంకా సింధు అయితే ఇంకా చాలా టెన్షన్ పడిపోతూ ఇంకా తిరుగుతుండేసరికి, మేడం నాకు విషయం తెలిసింది, మీ అత్తయ్య దమయంతి గారు కిడ్నాప్ అయిన సంగతి. అవును యష్, నీకు చెప్పాలనుకుంటున్నాను. మేడం మీరు ఏం మాట్లాడద్దు, మీరు మాట్లాడితే అబద్ధాలు వస్తాయి తప్ప నిజాలు కూడా రావు అని ఇంకా యష్ మాట్లాడిన మాటలకి ఇంకా సింధు అయితే బాధపడుతుంది. అసలు యష్ నీకు చాలాసార్లు చెప్పాలనుకున్నాను, ఎప్పుడు చూసినా ఆ కాశీగాడు విషయం చెప్పకుండా చేసేస్తున్నాడు. అసలు నిన్ను హాస్పిటల్ నుంచి ఆ రోజు నేను ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాను. అప్పటికే నేను కాశీకి మన ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ కూడా నేను కొంచెం కొంచెం చెప్తా వచ్చాను. అవన్నీ కూడా అత్తయ్యకి చెప్తానని నన్ను అయితే బ్లాక్మెయిల్ చేశాడు. అందుకే నేను ఆ రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లేది. ఇంట్లో అత్తయ్యకి ఇంకా మీ ఇంట్లో అందరికీ కూడా నాకు పెళ్ళి అవ్వలేదని చెప్పేసి నేనైతే నాటకం ఆడా. అవన్నీ కూడా నీకు నిజాలు తెలియాలని చెప్పేసి నేను అత్తయ్యకి, పిల్లలకి అందరికీ నేను దగ్గర చేయాలని. ఎందుకంటే నువ్వే నా యశ్వి, నువ్వే నా భర్తవి కాబట్టి అని ఇంకా సింధు మాట్లాడిన మాటలకు, మేడం మీరు ఎన్ని చెప్పినా సరే ఏదో స్టోరీ అల్లుతున్నట్టు మిమ్మల్ని ఇంకా నమ్మడం జరగదు మేడం. మిమ్మల్ని నమ్మి నేను చాలా మోసపోయాను. ఆ రోజు పోలీస్ స్టేషన్ మీరే కదా ఒప్పుకున్నారు. నీ భర్తను అయ్యుండి కనీసం ఆలోచించకుండా పోలీస్ స్టేషన్లో పెట్టారు. అప్పుడే మీ గురించి నాకు అన్నీ అర్థమైనాయి. మీరు చెప్పిందల్లా ప్రతీదీ అబద్ధమే మేడం అని ఇంకా యష్ మాట్లాడిన మాటలకు, నువ్వు చెప్తే నమ్మవు కదా, నేనైతే రుజువు చూపిస్తాను. ముందైతే ఆఫీస్కి పద, అక్కడే కాశీగాడు ఉన్నాడు. ఎవరైనా తల్లి కిడ్నాప్ అయితే అసలు ఎలా ఉంటారు, వాడు మాత్రం పండగ చేసుకుంటున్నాడు. నువ్వే చూస్తావు కదా, అప్పుడే నీకు అర్థమవుతుంది నేను చెప్పేవన్నీ అని ఇంకా చాలా ఫాస్ట్గా ఇంకా ఇద్దరు కూడా ఆఫీస్కి అయితే వెళ్ళేసరికి అప్పటికి ఇద్దరు రావడం ఇంకా కాశీ అయితే చూసి ఇంకా డబుల్ గేమ్ అయితే ప్లే చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడే పనిచేస్తున్న ప్యూన్ ఫోన్ తీసుకుని ఇంకా అక్కడే ఆన్ చేసి ఇంకా బయటకు అయితే వచ్చేస్తాడు. అప్పటికే ఇంకా యష్ సింధు లోపలికి వెళ్ళేసరికి, ఏరి మేడం ఇక్కడ యష్ గారు ఉన్నారని చెప్పారు కదా. అవును యష్, నేను నిజమే చెప్తున్నాను, ఇక్కడే ఉండాలి, ఆఫీస్కి రావడం నేనైతే చూశాను. మొన్న చూసి వాడైతే వెళ్ళిపోయి ఉంటాడు, నువ్వు నమ్మవా అని ఇంకా అడుగుతుండేసరి, ఎలా నమ్మేది మేడం, మీరు చెప్పి అన్నీ కూడా అబద్ధాలు అయినప్పుడు. అయితే నేను ఇంకొకటి చెప్తాను, యష్ని ఫింగర్ ప్రింట్ అయితే అక్కడ బయోమెట్రిక్లో ఉంటుంది కదా, నువ్వు ఒక్కసారి ఫింగర్ ప్రింట్ ఎదురుగాని అని ఇంకా తీసుకువెళ్తుండేసరికి, మేడం ఇవన్నీ కాదు, వద్దు వదిలేసేయండి అని ఇంకా మాట్లాడుతుండేసరికి ఇంకా సింధుకైతే ఫోన్ వస్తుంటుంది ఇంకా కాశీ దగ్గర నుంచి. చూసారా ఫోన్ వస్తుంది అని చెప్పి ఇంకా స్పీకర్ ఆన్ చేసేసరికి, సింధు నువ్వు ఎక్కడున్నావు, ఆ అమ్మ కిడ్నాప్ అయినందుకు ఒక 10 కోట్లు అయితే దొరికినాయి, ఇంకో 10 కోట్లు నేను ఎలాగోలా అరేంజ్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు అని ఇంకా ఇదిగా మాట్లాడుండేసరికి, చూసారా మేడం మీరు చెప్పి అన్నీ అబద్ధాలని రుజువైనాయి కదా, ఇప్పుడేం చేస్తారు, మిమ్మల్ని నమ్మి నేను ఇంకా మోసపోలేను అని ఇంకా అక్కడి నుంచే బయటకైతే వచ్చేస్తాడు. ఇంకా సింధు అయితే ఇంక ఏం చెయ్యాలని చెప్పి ఇంకా ఆలోచనలో పడుతూ ఉంటుంది. ఇంకా మరో పక్క ఇంకా కాశీ అయితే ఓబుల్ రెడ్డి ఫోన్ చేసి, రెడ్డి నేను ఇక్కడ అంతా సెట్ చేశాను, సింధు రావడం ఇంకా లేట్, నాకైతే 50 కోట్లు నువ్వు ఇచ్చేస్తాను మాట ఇచ్చావు, ఖచ్చితంగా సింధు నీ దగ్గరికి వస్తుంది అని చెప్పేసరికి, చూద్దాం 50 కోట్లు మాత్రం నువ్వే తీసుకుందే కానీ అని ఇంకా చెప్పి ఇంకా కాల్ కట్ చేసేసరికి, అన్న వాడు తీరే అర్థం కావడం లేదు, వాడు ఇలా మాట్లాడుతున్నాడేంటి, వాడు ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నాడు అని ఇంకా బంతి అన్న మాటలకు, చూద్దాంరా వాడేదో చేశాడు చెప్తాను అంటున్నాడు కదా అని ఇంకా మాట్లాడుతుండేసరికి ఇంకా మధు అయితే ఇంకా ఓబుల్ రెడ్డి కాల్ చేస్తూ ఉంటుంది. ఇంకా కాల్ చేసి, అసలు ఏంటి నాటకాలు ఏమైనా ఆడుతున్నారా, ఆయన మా అత్తయ్యని కిడ్నాప్ చేసే సంగతి కనీసం నాకు చెప్పడం తెలియదా, చేసే ముందు నాకు ఫోన్ చేయాలని చెప్పాను కదా, ఆయన డబ్బులు 50 కోట్లు అడుగుతున్నారంట, అవన్నీ కూడా నాకే కావాలి
అసలు మీ దందాలో అలాంటి మిస్‌యూజెసే ఉండవని, నమ్మకంగా ఉంటారని చెప్పారు. కానీ ఏంటిది? అని ఇంక మధు మాట్లాడిన మాటలకు నేను ఇప్పటి సంధి చెప్తున్నాను. అసలు మా దగ్గర అలాంటి ఇదులే లేవు. మేము ఒకటి ఒప్పుకున్నామంటే ఖచ్చితంగా చేసి తీరుతాము. అంతే తప్ప మా దగ్గర ఇలాగ లేనిపోని మాటలు కూడా ఉండవు. నీకు ఎంత కావాలి? 50,00,00,000 కదా! వచ్చి తీసుకో అని ఇంక ఓబుల్‌రెడ్డి అన్న మాటలకు ఇంక అక్కడే ఉన్న మధు అయితే ఇంక చాలా మురిసిపోతూ అయితే వస్తానని చెప్పేసి ఇంక బయలుదేరుతా ఉంటుంది. ఇంకా మరో పక్క యష్ ఇంకా ఓబుల్‌రెడ్డి ఇంటికైతే వచ్చి, "అన్న నాకో విషయం తెలిసింది. అది మీరే చేశారని నాకంతా అర్థమవుతుంది. మీరు దమయంతి గారిని కిడ్నాప్ చేశారంట కదా! ఎందుకలా చేశారు? ఆయన సింధు మేడం చేసింది తప్పే. నిన్ను అలాగే ఎదిరించి ఉండకూడదు. కానీ మేడము మా ఫ్యామిలీ గురించి ఆలోచించేశారు. ఏదేమైనా సరే మీకు క్షమాపణ చెప్తున్నా. ఆవిడ మీద ఏమైనా కోపం ఉంటే ఏమన్నా ముందు మాట్లాడుకుందాము. వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్‌ని బాధ పెట్టకండి అన్న. ముందైతే ఆలోచించండి. ఆవిడనేమైనా కిడ్నాప్ చేశారా?" అని ఇంకా ఓబుల్‌రెడ్డిని అడుగుతుండేసరికి, "లేదురా నాకైతే విషయం తెలీదు. అసలు ఆవిడని ఎందుకు కిడ్నాప్ చేస్తాను" అని ఇంకా మాట్లాడుతుండేసరికి, "నిజమేనా అన్నా మీరు చెప్పింది? నిజమైతే పర్వాలేదు. అదే నిజం కాక అబద్ధం చెప్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. మిమ్మల్ని ఏం చేస్తానో అది మీరే ఊహించలేరు" అని ఇంక గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు ఇంక యష్ అయితే. ఇంక సాయంత్రం వస్తాను అని ఇంక చెప్పి ఇంక బయలుదేరుతుండేసరికి, "అదేంటన్నా వీడు 2 మొహాలుగా మాట్లాడుతున్నాడు. ఒకసారేమో వాడే కిడ్నాప్ చేసి నీకు అప్పగిస్తాడు. మళ్ళీ ఏమో ఎందుకు కిడ్నాప్ చేసావు అని ఇలా తిరగే మరగేసి మాట్లాడుతున్నాడు. వాడికేమైనా పిచ్చి పట్టిందా ఏంటి?" అని ఇంకా బంతన్న మాటలకు నిజమేరా నాకు అది అనిపిస్తుంది. వాడు ఎప్పుడు కూడా ఇలా మాట్లాడు. నాతో మాట్లాడినప్పుడు చాలా భయంగా మొహం కింద పెట్టుకుని మాట్లాడతాడు. అలాంటిది నా ఎదురుంగా అలా నిలబడి మాట్లాడే ధైర్యం వాడికైతే లేదు. ఏదో జరుగుతుంది. ఖచ్చితంగా ఏదో మనకు తెలియని విషయమే జరుగుతుంది. ఒరేయ్ నీకైతే ఒక పని అప్పగిస్తున్నాను. అసలు కాశీ ఈ మధ్య బెట్టింగ్లు వేశాడా లేదో కనుక్కోండి. అసలు వాడు జైల్లో ఉన్నాడో లేదో ఆ విషయం కూడా కనుక్కోండి అని చెప్పి ఇంకా బంతినైతే ఇంకా పురమాయిస్తుంటాడు ఇంకా ఓబుల్‌రెడ్డి అయితే. ఇంకా ఈరోజు ఎపిసోడ్ అంతా ఇలా ఫుల్ ఆఫ్ ట్విస్ట్లు అయితే జరుగుతుందండి. ఇంకా సీరియల్ అయితే ఎండింగ్ అయితే వస్తుంది కాబట్టి ఎండ్ కార్డ్ అయితే తొందరలోనే పడబోతుంది. అండ్ ఈరోజు ఎపిసోడ్లో ఈ విధంగా ఉంది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మనకైతే తెలియజేసేయండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కొంచెం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.